ఒక మాట, అది కూడా సుమారు 70 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఈరోజు మనల్ని ఎంతలా ఆలోచింపజేయగలదు? దేవదాసు అయ్యగారు చెప్పిన ఒక శక్తివంతమైన ప్రసంగంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. అందులోని ఒక ఆలోచన గెలుపు గురించి మనకున్న అభిప్రాయాలన్నిటినీ పూర్తిగా మార్చేయగలదు. మరి ఆ ప్రయాణానికి సిద్ధమా? ఈ ప్రసంగం మొదలవ్వడమే ఈ అద్భుతమైన ప్రార్థనతో, ప్రభువా, నీ సహింపు గ్రహించుకొని ఎడలా ఎండిన మొక్కవలే వాడిపోదుము అంటే ఆయన చూపించిన ఆ ఓర్పును, ఆ సహనాన్ని మనం నిజంగా అర్థం చేసుకోగలిగితే చాలు, మనలోని అహం, మన అల్పత్వం వాడిపోయిన మొక్కలా అయిపోతాయి. ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం ప్రసంగ సారాంశం దాగి ఉంది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మనందరికీ గెలుపంటే ఏంటి? పోరాటం, అంతేకదా? కాని ఈ ప్రసంగం 70 ఏళ్ల క్రితమే ఈ ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేసింది. నిజమైన గెలుపు పోరాడటంలో రాదు, సహించడంలో, ఓర్పు వహించడంలో వస్తుందని చెప్పింది. ఇది వినడానికి ఎంత విప్లవాత్మకంగా ఉంది కదూ! ఈ మొత్తం ప్రసంగానికి ఆయువుపట్టులాంటి పదం ప్రతినిధి. సింపుల్గా చెప్పాలంటే మన స్థానంలో నిలబడి, మన తరపున, మనకోసం పనిచేసే వ్యక్తి. ఈ సందేశం లోతుగా అర్థం కావాలంటే క్రీస్తు మన ప్రతినిధిగా ఏం చేశారో మనం గ్రహించాలి. సరే, అసలు మనకు ఈ ప్రతినిధి అనే కాన్సెప్ట్ ఎందుకవసరం? ఈ స్లైడ్లో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎడమవైపు చూడండి, అది మన పరిస్థితి. మన పుట్టుక అసంపూర్ణం, మన జ్ఞానం పరిమితం, మన ప్రార్థనలు బలహీనం, మన సొంత ప్రయత్నాలు చివరికి ఓటమి వైపే నడిపిస్తాయి. మరి దీనికి పరిష్కారం? కుడివైపు చూడండి, అక్కడ మన ప్రతినిధి కనిపిస్తారు. మన ప్రతి లోటునూ ఆయన పూరించారు. మనకోసం పుట్టారు, మనకోసం బోధించారు, మనకోసం ప్రార్థించారు, చివరికి మనకోసం శ్రమపడి విజయాన్ని సాధించారు. ఇప్పటిదాకా పునాది చూశాం. ఇప్పుడు అసలు ప్రసంగం యొక్క హృదయంలోకి వెళ్తున్నాం. మన కంటికి ఓటమిలా కనిపించే క్రీస్తు శ్రమలను ఈ ప్రసంగం 8 అద్భుతమైన విజయాలుగా మన ముందుంచుతుంది. ఆ విజయాలన్నీ ఓర్పు ద్వారా సాధించినవని చెప్తుంది. అవేంటో చూద్దామా? అవును, 8. ఈ నెంబర్ ఎందుకంత ముఖ్యమంటారా? ఎందుకంటే ఆయన పడిన ప్రతీ అవమానం, ప్రతీ గాయం, ప్రతీ కన్నీటి చుక్క వెనక ఒక విజయం దాగి ఉందని ఈ ప్రసంగం వివరిస్తుంది. ఆ 8 విజయాల ప్రయాణాన్ని ఇప్పుడు ప్రారంభిద్దాం. ఈ ప్రయాణంలో మొదటి 4 విజయాలు. 1. గెత్సేమనే తోటలో ప్రాణం పోయేంత వేదనలో కూడా తన ఇష్టాన్ని కాదని దేవుని చిత్తానికి లొంగిపోవడం. ఇది సంకల్ప విజయం. 2. 12 సైన్యాల కన్నా ఎక్కువ దేవదూతల్ని పిలవగల శక్తి ఉండి కూడా ఓ నిస్సహాయుడిలా బందీ అవ్వడం. ఇది శక్తిపై విజయం. 3. మోయలేని ఆ శిలువ భారాన్ని మధ్యలో వదిలేయకుండా చివరిదాకా మోయడం. ఇది భారంపై విజయం. 4. అన్యాయపు తీర్పుల ముందు మౌనంగా నిలబడ్డం. ఇది అన్యాయంపై సాధించిన విజయం. ఇక్కడున్న వ్యంగ్యం గమనించారా? ఎంత గొప్ప విచిత్రమో చూడండి. ఎవరైతే నిజమైన న్యాయాధిపతో ఆయనే భూమ్మీద అన్యాయమైన తీర్పు ముందు నిలబడ్డారు. నిజమైన ప్రధాన యాజకుడు తాత్కాలిక యాజకుడిచేత విచారించబడ్డాడు. సంఘానికి శిరస్సు అయినవాడు సంఘ పెద్దలచేత దూషించబడ్డాడు. సర్వలోకానికి కాబోయే రాజు భూలోకపు రాజుల ముందు దోషిగా నిలబడ్డాడు. ఇంతకంటే గొప్ప సహనం ఉంటుందా? ఇక మిగిలిన 4 విజయాలు. 5. భరించలేని శారీరక హింసను సహించటం, మేకులు, ముళ్ల కిరీటం, బల్లెంపోటు. 6. అంతకన్నా బాధాకరమైన అవమానాన్ని సహించటం, ప్రజల ఎగతాళి, అపహాస్యం. 7. అతిపెద్ద అద్భుతం, మరణమే లేని జీవాధిపతి మనకోసం మరణాన్ని స్వీకరించటం. ఇక చివరిది 8. అసలు సమాధి అవసరం లేనివాడు ఒక చిన్న సమాధిలోకి వెళ్లడానికి ఒప్పుకోవడం. ఇది సహనానికి పరాకాష్ఠ, విజయానికి సోపానాలు. మరి ఈ 8 విజయాలు, ఈ మొత్తం ప్రయాణం మనకు చెప్పేదేంటి? అసలు ఈ ప్రసంగం యొక్క సారాంశమేమిటి? ఒక్కసారి చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రసంగం మనకు ఇచ్చే ముఖ్యమైన సందేశం ఇదే. 1. నిజమైన గెలుపు యుద్ధంలో కాదు, ఓర్పులో ఉంది. 2. మన శక్తి సరిపోదు కాబట్టే మనకొక ప్రతినిధి అవసరమయ్యారు. 3. ఆయన పడిన శ్రమలు ఓటమి కాదు, అవి సహనంతో సాధించిన ఒక్కో విజయం. చివరిగా ఆయన చూపిన ఈ సహనమే, ఈ ఓర్పే మనకు నిజమైన బలం. ఒకసారి ఆలోచించండి, 70 ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాట విజయమంటే పోరాడటం కాదు, ఓర్చుకోవటమని చెప్తోంది. మరి ఈరోజు ప్రపంచం మనకు బలం గురించి ఏం చెప్తోంది? అధికారం, హోదా, గెలుపు, వీటన్నిటి మధ్య ఓర్పు అనేది బలమా లేక బలహీనత?
ఈ ప్రసంగం మన ముందుంచుతున్న అతిపెద్ద ప్రశ్నే ఇదే.